ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పేది ఒకటి చేసేది ఒకటి చందంగా మారిపోయింది. నిజానికి ఇసుక దోచుకుంటున్నారు. 40 లక్షల టన్నుల ఇసుకను దోచేశారు. 100 కోట్ల విలువైన ఇసుక అనేది వార్త వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా ఎర్రమట్టి దెబ్బల దోపిడీ జరుగుతుందని సాక్షాత్తు జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒక ట్వీట్ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఉన్న ఎర్రమట్టి దెబ్బలు అది కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు అని దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదలో ముఖ్య భాగం. ఇవి దేశంలో 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి విశాఖ భీమిని మధ్య, రెండవది తమిళనాడులోని పేరు వద్ద. అటువంటి ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై నిన్నటి నుంచి యథేచ్ఛగా జాడు జరుగుతున్నది అని ఆయన ట్వీట్ చేశారు. జరుగుతుందని నాకు సమాచారం వచ్చింది. అధికారులు తక్షణమే స్పందించాలి. దీనిపై మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యావరణ శాఖ మంత్రి గారికి కూడా తెలియచేస్తున్నాను అని బొలిశెట్టి సత్యనారాయణ గారు పేర్కొన్నారు. ఆయన ఏంటంటే జనసేనలో అసమ్మతి వర్గానికి చెందిన ఆయన చెప్పింది నిజమా కాదా, ఆయన చెప్పింది వాస్తవమా కాదా అనేది మనం గమనించకుండా ఆయన రాజకీయ కారణాలతో ఇటువంటి విమర్శలు చేస్తున్నాడని విమర్శించడం సరైన వైఖరి కాదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకా అనేక విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. అంటే విజయసాయిరెడ్డి గారి మీద వచ్చిన విమర్శలు, ఆయన జర్నలిస్టులను విమర్శించడము, జర్నలిస్టులకు ప్రతిగా లోకేష్ ప్రతిస్పందించడము, ట్వీట్ల యుద్ధం జరగడం కూడా మనకు తెలుసు. విజయసాయిరెడ్డి గారు మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరం అని చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ అభ్యంతరకరమైన భాష గురించి మాట్లాడుతుంటే కొంచెం మనకి ఏదో విప్ర వినోదం చూస్తున్నట్లు అనిపిస్తుంది. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచి మర్యాదల గురించి చెప్పాల్సిన పని లేదు. మీకు అధికారం పోయిన అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మీ భాషా ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు చీకొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదు అంటూ ఈయన ఎటువంటి పదజాలాన్ని వాడారు. రాజ్యసభ పెద్దల సభలో సభ్యుడు, ప్లస్ ఆయనకంటే వయసులో చాలా పెద్దవాడు ఆయన గురించి ఎటువంటి భాష ట్వీట్లో వాడారో చూసుకోండి. ఇక దానికి విజయసాయిరెడ్డి గారు కూడా గట్టిగానే సమాధానం చెప్పారు. నారా లోకేష్ గారు అంటే లార్జ్ సెక్షన్ ఆఫ్ హిస్ క్యాస్ట్ మీడియా వాంట్ ప్రెస్ ఫ్రీడమ్ లైక్ వెస్ట్రన్ మీడియా బట్ వర్క్ లైక్ నార్త్ కొరియన్ మీడియా. అంటే పాశ్చాత్య దేశాలలో పత్రికా స్వేచ్ఛ ఉన్న స్థాయిలో స్వేచ్ఛ కావాలని నారా లోకేష్ ఆయన కులానికి చెందిన కొంతమంది మీడియా పెద్దలు అడుగుతుంటారు. కానీ వారి ప్రవర్తన మాత్రము ఉత్తర కొరియాలో మీడియా లాగా ఉంటుంది అని ఆయన తీవ్రమైన పదజాలంతో విమర్శించారు. దే డంప్ ద జర్నలిస్ట్ వాల్యూస్ అండ్ ఓన్లీ రన్ బిహైండ్ టీఆర్పీ ఒబేయింగ్ దేర్ పొలిటికల్ మాస్టర్స్. అంటే జర్నలిజం విలువలను పూర్తిగా బట్టలు విప్పేసి టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్ళు ఏదైనా చేస్తుంటారు. ప్రొటెక్టింగ్ దేర్ క్యాస్ట్ ఇంట్రెస్ట్, వాళ్ళ కులం అవసరాలను, రాజకీయ అవసరాలను మాత్రమే చూసుకుంటారని కూడా చెప్పారు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ విమెన్ ఫోక్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది SC/ST కమ్యూనిటీ. అంటే వాళ్ళకి ఆ టీఆర్పీ రేటింగ్లు కావాలి కానీ ఇంకేమీ అవసరం లేదని కూడా విమర్శన చేశారు. అందులో చాలా సమంజసమైన విమర్శ అని భావించవచ్చు. అలాగే అన్నా క్యాంటీన్ కోసం 110 ఏళ్ల 100 సంవత్సరాల వేప చెట్టు నరికేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా బీ బ్రేవ్ అంటూ దేవాదాయ శాఖ కమిషనర్ శాంతికి అండగా పూనం కౌర్ ట్వీట్ చేశారు. టీవీ ఛానళ్లు బ్లాక్మెయిలింగ్ సంస్థలుగా మారాయి, ప్రజల కోసం పనిచేస్తున్నామంటూ నేడు తమకంటూ ఒక ఎజెండాను ఏర్పాటు చేసుకున్నాయి. గిరిజనురాలైన శాంతి అనే అధికారిని రక్షించేందుకు ధైర్యంగా ముందుకొచ్చిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారిని అభినందిస్తున్నాను. మీడియా ముసుగులో ప్రభుత్వ అధికారి శాంతిని కూడా ఇబ్బంది పెట్టేందుకు గతంలో మాదిరిగా ఒక ప్యాటర్న్ వాడారు. ప్రెగ్నెంట్ అని డబ్బులు తీసుకుందని అంటూ తప్పుడు నిందలు మోపుతున్నారు. అంటే ఇంతకుముందు పూనం కౌర్ మీద కూడా ఇటువంటి విమర్శలు చేశారు కదా. పవన్ కళ్యాణ్తో ఆమెకు ఉండే సంబంధము, ప్రెగ్నెన్సీ చాకు చూపి డబ్బులు గుంజిందని విమర్శించింది. ఆ అంశాలను ప్రస్తావించారు. ఇంతకంటే వాళ్ళు చేసేది ఏముండదు. నేటి సమాజంలో టీవీ ఛానళ్ళు బ్లాక్మెయిల్ చేసే వ్యవస్థల్లో తయారయ్యాయి. నేను ఆ మహిళకు ఒక్కడే చెప్తున్నా, నువ్వు ఏడిస్తే వాళ్ళు గెలిచామని అనుకుంటారు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇలాంటి వారి ముందు తల వంచకండి.
ఈ వెధవల కోసం కన్నీరును వృధా చేసుకోకండి, నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. తప్పుడు రాతలు రాసే చెత్త మీడియా నుంచి మిమ్మల్ని మీ గౌరవానికి రక్షణగా ఒక బలమైన వ్యక్తి అండగా నిలబడ్డారు. మీ మీడియా కథనాల వెనకున్న కుట్రలో ఆయన తప్పకుండా వెలికి తీస్తారు, వారికి తగిన శిక్ష పడేలా ఆయన చేస్తారు అంటూ విజయసాయిరెడ్డి గారికి, శాంతికి కూడా ఊరట కలిగించే విషయాలు చెప్పారు. నీ వంట మేము ఎప్పటికీ ఉంటాము, ఎట్టి పరిస్థితులను భయపడకండి, ధైర్యంగా పోరాడండి అని కూడా పూనం కౌర్ ట్వీట్ చేశారు. ఇది ఇలా ఉండగా ఇక అప్పులు, మంగళవారం వస్తే అప్పుల భాగవతం మనకు తెలిసింది కదా. ఆయన మంగళవారం అంటే ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన దాకా దాదాపు 15,000 కోట్ల అప్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా కాకుండా రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తే డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క పోతున్నాడు, మరి మీరెందుకు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ అని కూడా అంటే ఎక్కసెక్కవనండి, లేకపోతే రెచ్చగొట్టే మాటలని మాట్లాడుతూ. అలాగే పవన్ శాఖలో చీలికలు పేలికలుగా చేసేసి ఆ మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో నిధులు ఎక్కువగా ఉండే గ్రామీణ పేదరిక నిర్మూలన సర్ఫ్ను వేరు చేసి కొండపల్లి శ్రీనామకి ఎందుకు అప్పగించాలని కూడా జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. సర్ఫ్ ద్వారానే పింఛన్ల పంపిణీ, పొదుపు సంఘాల సంక్షేమం, ఇంతటి కీలక విభాగాన్ని పవన్ శాఖల నుంచి వేరు చేయటం ఎందుకు అని కూడా ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు మంత్రుల పనితీరు బాగుంది అంటూ పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేదు. నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు పేర్లు మాత్రమే చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటో మనకు తెలియదు.